ఉతికారేయడం ఇలాంటి పదాన్ని సాధారణంగా మనం క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఆపోజిట్ టీం వేసే బాల్స్ని ఉతికారేసాడు అని ఉపయోగిస్తాం. అలాగే మనం వాడుక భాషలో బట్టలు ఉతికారేస్తాం అని అంటాం. అలాగే ఇంకా కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని మాటలతో ఉతికారేస్తూ ఉంటారు. ఇలా కొన్ని సందర్భాల్లో మనం ఈ పదాన్ని అయితే వాడుతూ ఉంటాం. ఈ సోదంతా మాకెందుకురా అని అంటారా? అక్కడికే వస్తున్నానండి. ఒక దేశంలో ఏకంగా మనుషుల్నే ఉతికారేసే మిషన్ని తయారు చేశారు. కంగారు పడకండి. ఉతికారేయడం అంటే కొట్టేయడం, చంపేయడం కాదండి. అంటే ఈ మిషన్ లోపలికి మనం వెళ్తే అక్కడ ఉన్న మిషన్స్ మనల్ని స్నానం చేసి బయటకు పంపిస్తాయి. మన శరీరంపై ఉండే మురికిని కూడా తొలగించేందుకు ఈ మిషన్లో ఏర్పాట్లు చేశారంట. అదేంటి మన ప్రమేయం లేకుండా ఏదో మిషన్కి మన స్నానం చేసే పని అప్పచెప్పడం అని అనుకుంటున్నారా? ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయేనండి. అయినా మాకెందుకు ఈ మిషన్స్? మేము బాగానే ఉన్నాం కదా, మేము స్నానం చేసుకోగలం. స్నానం చేసుకోవడం కూడా మిషనా అంటే? కొంతమంది ఉంటారు కదండి, రోజు స్నానం చేయడం అంటే బద్దకించే వాళ్ళు, బాగా పనిచేసి అలసిపోయిన వ్యక్తి స్నానం చేయడానికి కూడా ఓపిక లేని వాళ్ళ కోసం, అలాగే పెద్ద వయసున్న ముసలి వాళ్ళ కోసం, ఇలా ఎవరైనా సరే మిషన్లోని ఉన్న టబ్లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు, అదే మనల్ని వేడి నీళ్ళతో స్నానం చేసి బయటకు పంపిస్తుంది. ఇంతకీ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ సంగతి ఏమిటి అంటే, ఏ దేశం వారు తయారు చేశారు, ఏ కంపెనీ తయారు చేసింది, ఎక్కడ తయారు చేశారు, అలాగే వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొంతమంది మనుషుల్లో బద్ధకం అయితే పెరిగిపోతుంది, అవునా కదా? కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చొని ఫ్రంట్ లోడ్ అయితే పెంచుతూ ఉన్నారు, అంటే పొట్టలు. వాటిని కరిగించేందుకు మళ్ళీ జిమ్లకు వెళ్ళి రకరకాల వర్కౌట్స్ చేస్తున్నారు. ఇక మన ఇళ్లలో అయితే అన్ని ఎలక్ట్రిక్ వస్తువులే కనబడుతున్నాయి. కూరగాయలు కోయడం దగ్గర నుంచి మొదలు పెడితే జుట్టు దువ్వుకోవడం, ఇలా అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా ఎలక్ట్రికల్ వస్తువులే కనబడుతున్నాయి. టెక్నాలజీ రోజుకి అప్గ్రేడ్ అవుతుంటే వాటిని వినియోగిస్తున్న కొంతమంది మాత్రం బద్ధకస్తుల్లో మారిపోతున్నారు. ఇక ఇలాంటి వారిని ఆసరాగా తీసుకుని కొన్ని కంపెనీలు రకరకాల వస్తువులను తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నాయి. బ్రష్ చేయడం దగ్గర నుంచి మల విసర్జన చేసిన తరువాత చేత్తో కడుక్కోకుండా సెన్సార్లతో శుభ్రం చేసే టాయిలెట్ల వంటి టెక్నాలజీ వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలోనే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఇక మన కంట్రోల్ లేకుండానే పనులన్నీ ఆ AIతోనే పూర్తి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా హ్యూమన్ వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చారు. ప్రపంచంలో టెక్నాలజీ అన్న పదం చెప్పగానే దాదాపు చాలామందికి అయితే జపాన్ పేరే గుర్తొస్తుంది. ఇప్పుడైతే కాస్త వెనకబడింది అనుకోండి, కానీ ఒకప్పుడు కొత్త ఆవిష్కరణలు, రకరకాల మెషిన్లను ప్రపంచానికి పరిచయం చేయడంలో జపాన్ శాస్త్రవేత్తలు ముందు వరుసలో ఉంటారు అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్దకించే వారి కోసం జపాన్లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్ని తయారు చేసింది. జపాన్ దేశానికి చెందిన ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్కో కంపెనీ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ని తయారు చేసింది. తాజాగా ఓ ఎక్స్పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉంచి దాన్ని ట్రై చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఎక్స్పోలో హ్యూమన్ వాషింగ్ మిషన్ ని చూసేందుకు 1000 మందిని ఇన్వైట్ చేశారు. ఈ ఎక్స్పో ముగిసిన తరువాత దాన్ని ఉపయోగించి స్నానం చేసిన వారి ఫీడ్బ్యాక్ ద్వారా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్స్ ని తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోబోతున్నాం. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ చూడడానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది. బయట నుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపించేలా ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇక మనం ఈ మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ చేయడమే లేటు. ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఆ మిషన్ సగానికి సగం హాట్ వాటర్తో ఫిల్ అయిపోతుంది. ఆ తర్వాత అందులో ఉండే హై స్పీడ్ వాటర్ జెట్స్ మన బాత్రూంలో ఉండే షవర్స్ మాదిరిగా నీటిని చిమ్ముతూ ఉంటుంది. ఆ నీటిలో 3 మైక్రోమీటర్ సైజ్ ఉండే బుడగలు ఏర్పడతాయి. ఈ నీటి బుడగలు మన శరీరంపై ఉండే మురికిని తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఈ మెషిన్ మన శరీరానికి సంబంధించిన సమాచారం సేకరించి అందులో ఉన్న వ్యక్తి మూడ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఈ మెషిన్ పనిచేస్తుంది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ అంతా AI టెక్నాలజీతోనే పనిచేస్తుంది. AI ద్వారా ఆ వ్యక్తి ఉత్సాహంగా ఉన్నాడా లేక నీరసంగా ఉన్నాడా తెలుసుకుని అందుకు వారిని ఉత్సాహపరిచేందుకు వీడియోను ప్లే చేస్తుంది. అయితే ఎంత టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తు కోసం దీన్ని తయారు చేశారా అంటే
పొరపాటే. అంటే దీన్ని దాదాపు 50 ఏళ్ల క్రితం చేసిన డిజైన్ ఆధారంగా రూపొందించబడింది. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పోలో అప్పటి శాన్యో ఎలక్ట్రికో కంపెనీ తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శాన్యో ఎలక్ట్రికో ప్రస్తుతం ఇప్పుడు మనం పానాసోనిక్ అని పిలుస్తున్నాం. అయితే అదే డిజైన్ ఆధారంగా కొత్త వెర్షన్లతో ఈ లేటెస్ట్ హ్యూమన్ వాషింగ్ మిషన్ ను తయారు చేసినట్లు సైన్స్కో కంపెనీ వెల్లడించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇది గైస్ మరి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి కాంటెంట్ ని మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.